ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన సినిమా గుడ్ వైఫ్ సిరీస్. రేవతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ గా జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ కథ ఏంటో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే, గుణశీలన్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ భార్య తరుణిక అంటే ప్రియమణి లాయర్ గా పనిచేసి ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటారు. వారి పిల్లలే రితీష్, రితన్య. విలాసవంతమైన జీవితాన్ని వారు గడుపుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో గుణశీలన్ సెక్స్ స్కాండల్లో చిక్కుకుంటారు. అందుకు సంబంధించి వీడియో బయటకు వచ్చి వైరల్ గా మారుతుంది. ఏ కేసు విషయంలో అతను అరెస్ట్ అవుతాడు, అంతా కలలో మాదిరిగా జరిగిపోతుంది. గుణ చేసిన పని కారణంగా సమాజంలో తరుణిక, ఆమె పిల్లలకి అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. జైల్లో గుణ ఉండడం, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం వల్ల తరుణిక ఫ్యామిలీ ఇబ్బందులో పడుతుంది. దాంతో తరుణిక జాబ్ చేయాలని డిసైడ్ అవుతుంది. గతంలో తనకు తెలిసిన హరిదీపక్ ఫర్మ్ లో జూనియర్ లాయర్ గా చేరుతుంది. అక్కడి నుంచి నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కడం మొదలు పెడుతుంది. గుణ తప్పు చేశాడు అనే కోపంతో తరుణిక ఉంటుంది. అయినా అప్పుడప్పుడు జైలుకెళ్లి అతన్ని కలుస్తూ ఉంటుంది. జరిగిన దాంట్లో తన తప్పు లేకపోలేదని, అయితే కొంతమంది ప్లాన్ చేసి తనని ఇరికించారని ఆమెతో గుణ చెప్తాడు. తనని జైల్లోనే చంపాలనే ఆలోచనలో ఉన్నారని అంటాడు. ఒక లాయర్ గా తనని కాపాడడానికి ప్రయత్నం చేయమని కోరుతాడు. అప్పుడు తరుణిక ఏం చేస్తుంది, ఎలాంటి సవాలు ఎదుర్కొంది అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే, గతంలో లాయర్ గా పనిచేసిన తరుణిక పిల్లల బాగోగులు చూడడం కోసం ఇంటి పట్టునే ఉండిపోతుంది. అయితే భర్త జైలుకెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మళ్లీ నల్లకోట వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు భర్తను, మరోవైపు పిల్లల్ని, మరోవైపు పరువు ప్రతిష్టల్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆమె ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశాల చుట్టూ ఈ కథ అయితే తిరుగుతూ ఉంటుంది. జైలుకెళ్లిన భర్తను కాపాడడం కోసం తరుణిక ఎలాంటి పోరాటం చేస్తుంది, ఆ ప్రయత్నంలో ఆమె ఎలాంటి ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ నడుస్తుందని ప్రేక్షకులు భావిస్తారు. కానీ ఒక్కో కేసు గెలుస్తూ తరుణిక ముందుకెళ్తుందనే విషయం చూపించడం కోసం దర్శకుడు మరికొన్ని కేసుల్ని మధ్యలోకి తీసుకొచ్చాడు. అదే ఈ సిరీస్ కి మైనస్ అయింది. తరుణిక మిగతా కేసుల్ని పూర్తి చేసి వచ్చేటప్పటికే కథ చివరిలోకి వచ్చేస్తాం. తర్వాత అసలు అంశం దగ్గరే హడావిడి చేస్తారు. భర్తను విడిపించడంలో తన సాయశక్తుల ప్రయత్నం చేసిన భార్య అనిపించుకోలేకపోతుంది. భర్తకి సంబంధించి కేసుపైన ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ కథను నడిపించి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇక పనితీరు విషయానికొస్తే, లైన్ ఆసక్తికరంగా ఉందేమో కానీ మధ్యలో అనవసరమైన సన్నివేశాలతో కాలయాపన చేశారు. స్క్రీన్ ప్లే వైపు నుంచి కూడా అద్భుతాలేం జరగలేదు. ప్రియమణి, సంపత్ రాజ్ పలువురు బాగా చేశారు. నిర్మాణపరమైన విషయాలకి వంకపెట్టడం అవసరం లేదు. సిద్ధార్థ్ రామస్వామి ఫోటోగ్రఫీ అయితే బాగుంది. ఫైనల్ గా కథ ఎత్తుకున్న తీరు బాగుంది. కానీ మధ్యలో అనవసరమైన సన్నివేశాలు ప్రధానమైన కథకి అడ్డు తగులుతాయి. ఆ సన్నివేశాల కారణంగా అసలు కథ బలహీనపడిందని చెప్పొచ్చు. అలా కాకుండా మెయిన్ లైన్ పై దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండు.